నాతో, నా తండ్రి, ఈ గూగుల్ మీట్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మేము నీ వాక్యము ద్వారా నాయనా సరిచేయబడుతూ, నీ వాక్యము ద్వారా మేము ప్రభువా, నీ ఉద్దేశాలు ఎరిగి, నీ చిత్తాన్ని తెలుసుకొని, మేము నీకు లోబడి జీవించగలుగుటకు కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మనం చదివినటువంటి లేఖన భాగంలో ఇది వాస్తవంగా గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చేటువంటి ఆదివారం. మరి అనేక సంఘాల్లో మట్టలాదివారం అని అనేక మంది చేస్తా ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడే ముందు ఒక వారం ముందు ఆయన యెరూషలేమునకు ప్రయాణమవుతున్నప్పుడు యెరూషలేములో యెరూషలేమునకు ప్రయాణమవుతున్నప్పుడు ఆయన యెరూషలేమునకు సమీపించినప్పుడు జరిగినటువంటి సందర్భం ఇది. ఏంటంటే ఆయన యెరూషలేమునకు సమీపించినప్పుడు బేత్పగేకు వచ్చినప్పుడు యేసు ఇద్దరు శిష్యులలో ఆయన దగ్గర ఉన్నటువంటి ఇద్దరు శిష్యులలో ఆయన దగ్గర ఉన్న 12 మంది శిష్యుల్లో ఇద్దరిని పిలిచి మీరు ఆహ్, ఈ ఎదుట ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళండి. అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల మీకు కనబడతాయి. వాటిని విప్పి తోలుకొని రండి. ఎవరు మిమ్మల్ని ఎవరైనా అడ్డగించినట్లయితే ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పండి అని పంపిస్తాడు. పంపించినప్పుడు వారు వెళ్తారు. వెళ్ళినప్పుడు వారు విప్పుతా ఉంటే ఇది ప్రభువునకు కావాలన్నప్పుడు అలాగ వారు విప్పి పంపిస్తారు. దాన్ని అబ్జెక్షన్ ఏం చేయరు. ఇదంతా బాగానే ఉంది. అవన్నీ మీకు తెలిసిన విషయాలే గాని, నేను అవన్నీ చెప్పాలనుకోవట్లేదు గాని, ఇక్కడ 9వ వచనంలో ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్, దగ్గరికి ఆ గాడిద వచ్చినప్పుడు కొంతమంది బట్టలు దాని మీద వేశారు. తర్వాత కొంతమందేమో ఆహ్, ఆ గాడిద నడుస్తా ఉంటే ముందుగా కొంతమంది వారి దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు పరిచారు. కొంతమంది చెట్ల కొమ్మలు నరికేశారు. యోహాను సువార్తలో అయితే ఖర్జూరపు మట్టలనున్నాయి. అంటే రకరకాలైనటువంటి వాటిని అంటే బట్టలే గావచ్చు, చెట్ల కొమ్మలే గావచ్చు, ఖర్జూర మట్టలే గావచ్చు. ఆహ్, గాడిద నడుస్తూ ఉన్నప్పుడు దారి పొడవునా వాళ్ళు పరుస్తా ఉంటే, గాడిద యేసయ్య కూర్చున్నటువంటి గాడిద యెరూషలేమును వరకు యేసు ప్రభువుని మోసుకుంటూ వచ్చింది. అదంతా బాగానే ఉంది. అయితే అక్కడ మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు గాడిద మీద కూర్చొని యెరూషలేమునకు ప్రయాణమవుతున్నప్పుడు జనసమూహములలో ఆయనకు ముందుగా వెళ్ళుచుండిన వారును, వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి బ్రదర్ బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీర రీతిగా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆహ్, ఆయన యెరూషలేమునకు సమీపముగా అంటే చివరిసారిగా ఆయన యెరూషలేమునకు వెళ్తా ఉన్నాడు. ఆయన వచ్చినటువంటి పని పూర్తి చేయటం కొరకొచ్చాడు. ఆయన కలువరి సిలువలో రక్తం చిందించి ప్రాణం పెట్టడానికొచ్చాడు కాబట్టి, ఆయన మరణ సమయం ఆయనను మరి పరిసయ్యులు, శాస్త్రులు లేపోతే ప్రధాన యాజకులు అక్కడ అధికారంలో ఉన్నటువంటి వారు ఆయనను సిలువ వేస్తారని ఆ సమయం గుర్తెరిగి ఆయనేం జేస్తూ ఉన్నాడంటే, లేఖనము నెరవేరినట్లుగా ఆయన గాడిద మీద యెరూషలేమునకు వెళ్ళాలనుకున్నాడు. అవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఆయన గాడిద మీద గూర్చొని వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలు ఎవరు అంటే ఆయనకు ముందుగా కొంతమందున్నారు. ఆయనకు ముందుగా ఉన్నవారు, ఆయనకు వెనుకగా ఉన్నవారు ఏమని జెప్తా ఉన్నారంట? దావీదు కుమారునికి జయము. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని. నేను ఈ 4 సువార్తల్లో గమనించిన విషయం ఏంటంటే, ఒకటి మనకు కామన్‌గా కనపడుతున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో మనం అదే చదువుతున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 9వ వచనంలో కూడా ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని రాయబడింది. లూకా సువార్తలో ఏమని రాయబడింది 19వ అధ్యాయము 38వ వచనంలో ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక అని రాయబడింది.
యోహాను సువార్తలో 12వ అధ్యాయము 13వ వచనంలో ప్రభువు పేరిట వచ్చు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని. అంటే మనకు కామన్ గా ఎన్ని కనబడుతున్న విషయం ఏంటంటే, ముందుగా వెళ్తున్నటువంటి ప్రజలు, వెనుకగా వస్తున్నటువంటి ప్రజలు ఏమని స్తుతిస్తున్నారంటే, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును అని వారు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అంటే ప్రభువు పేరిట వచ్చేవారు ఎవరు అంటే, దేవుని యొద్ద నుండి, దేవుని చేత, దేవుని పని కొరకు అభిషేకించబడి, దేవుని చేత స్థిరపరచబడి పంపబడిన వారు ఎవరు అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన యాజకుడుగా, ఆయన ప్రధాన యాజకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి విషయం గుర్తెరిగినటువంటి వారు, ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని గుర్తెరిగిన వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆయనను స్తుతిస్తా ఉన్నారు. వారు 4 సువార్తల్లో కనబడుతున్న మాట ఏంటంటే, ప్రభువు పేరిట వచ్చేవాడు రాజుగా, యాజకుడుగా, ప్రధాన యాజకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చేటువంటి సత్యాన్ని ప్రజలు గుర్తించారు. బ్రదర్ బిడ్డారా, గుర్తించి ఆయనను స్తుతిస్తా ఉన్నారు. అయితే గుర్తించిన వారు ఎంతమంది ప్రభు యొక్క శిలువ కార్య దగ్గర ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నేను మీకు ఇలా చెప్పాలనుకుంటా ఉన్నాను. యేసు ప్రభువు కంటే ముందుగా, యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. కొంతమంది ప్రవక్తలు దేవుని చూడాలని, లేకపోతే ఆ యేసుక్రీస్తు ప్రభువుని వారు చూడాలి. అందుకే అబ్రహాము గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాగంటారు. సువార్తలో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం బ్రదర్ బిడ్డారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 50వ వచనంలో, తండ్రి అయిన అబ్రహాము నా దినములు చూతునని ఆనందించెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం చాలా గొప్పదండి. అందుకే అబ్రహాము ఏం ఆలోచనలో ఉన్నాడంట? యేసు ప్రభు వస్తే చూడాలనేటువంటి ఆలోచనలో అబ్రహాము ఆ దినాల్లోనే, అంటే యేసు ప్రభు కంటే ముందుగా ఇంచుమించు 2000 సంవత్సరాల దగ్గరగా ముందున్నటువంటి అబ్రహాము ఎవరి కోసం కనిపెడుతున్నాడు అంటే, యేసు ప్రభు దినాల కోసం చూస్తా ఉన్నాడు. ఇంకా అక్కడ ఏమని రాయబడిందంటే, అది చూపి ఆనందించనని కూడా చెప్తా ఉన్నాడు. మరి ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు కంటే ఇంచుమించు 14 లేదా 1500 సంవత్సరాలకు ముందుగా ఉన్నటువంటి మోషే కూడా ఏమంటున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే ఏమని రాయబడిందంటే, అక్కడ వాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని ఉపకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించ మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుడు ఎంచుకున్నటకు కొనలేదు. ఎలయనగా అతడు ఫలము కలగబు బహుమానమందు దృష్టి ఉంచెను. స్తోత్రం కలుగును. అంటే నేను ఎందుకు మాట చెప్తున్నానంటే బ్రదర్ బిడ్డారా, యేసు క్రీస్తుకు ముందుగా ఉన్నటువంటి ప్రవక్తలు ఎవరిని దృష్టిలో పెట్టుకున్నారు అంటే, ప్రభువు పేరిట వచ్చుచున్నటువంటి క్రీస్తు దృష్టిలో పెట్టుకున్నారు. వారి యొక్క ఆలోచన, ఉద్దేశాలంతా ఆ దినాల్లో వారు ఏమి చేసిన వారి యొక్క ఉద్దేశాల్లో ఎవరున్నారంటే, రాబోతున్నటువంటి క్రీస్తును వారు చూడాలనేటువంటి ఆశ, లేకపోతే క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తును మహిమపరచాలనేటువంటి ఉద్దేశం. వారి జీవితాలలో క్రీస్తును ఘనపరచటం కోసం వాళ్ళు జీవిస్తా ఉన్నారు. సమయం లేదు కాబట్టి క్లుప్తంగా నేను చెప్తా ఉన్నాను. మరి క్రీస్తును ముందున్నటువంటి ప్రవక్తలు ఇంకా చాలా మంది ఉన్నారు. యెషయా కావచ్చు, తర్వాత ఇంకా మిగతా చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడానికి చాలా టైం పడుతుంది. అయితే తర్వాత ఉన్నటువంటి వారు ఎవరు? యేసు ప్రభు వెనకాల ఎవరు వస్తున్నారు? యేసు క్రీస్తు అంటే అపోస్తలులు ఉన్నారు.
యేసు కంటే ముందు ప్రవక్తలు ఉన్నారు. తర్వాత ఎవరున్నారంటే ప్రవక్తలు అంటే ఎవరు? అపోస్తలుడు ఉన్నారు. అపోస్తలుడు అంటే ఎవరు? యేసు ప్రభు పేరు పెట్టి 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ 12 మంది శిష్యులని అపోస్తలులుగా మనం చెప్పుకుంటున్నాం. యేసు ప్రభు వారు మరి ఆ 12 మందికి అపోస్తలులని పేరు పెట్టాడు. ఆయన తర్వాత ఏం జరిగింది? ఆ అపోస్తలులందరూ కూడా మరి ఎవరి కోసం ప్రయాసపడతా ఉన్నారు అంటే, యేసు ప్రభువు యొక్క సువార్తను ప్రకటించడం కోసం, యేసు ప్రభువు యొక్క జనన మరణ పునరుద్ధానములను ప్రకటించడం కోసం. అంత మాత్రమే కాదండి, వాళ్ళు ప్రకటించే విషయంలోనే కాదు గాని, అవసరమైతే యేసు ప్రభువు కొరకు ప్రాణము పెట్టడానికి కూడా వారు వెనకాడలేదు. అందుకే వారి జీవితాలలో ప్రభువు ఘనపరచబడుతున్నాడు. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా కానీ నోరుతో ఊరికే చెబితే కాదు. అయితే ప్రభువు విషయంలో మనము ఎలాంటి సమర్పణతో ఉన్నాం, దేవుని కొరకు మనం ఎలాంటి వైరాగ్యంతో ఉన్నాం, దేవుని కొరకు మనం ఎలాంటి తీర్మానంతో ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చూడండి దేవుని బిడ్డలారా, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అని మనం నోరుతో చెప్పి మనము చేయవలసినటువంటి లోక సంబంధమైన కార్యక్రమాలను చేసుకుంటూ, లోక సంబంధమైనటువంటి రీతిలో అన్యుల్లాగా, లేకపోతే లోక సంబంధమైనటువంటి విషయాల్లో మనము మునిగి తేలుతూ సమయానికి ఏదో ఆ ఆరాధనకి వెళ్ళిన సమయంలో, ఆ మందిరానికి వెళ్ళిన సమయంలో ఆ ఖర్జూరపు మట్టలు పట్టుకొని లేదా ఈత మట్టలు పట్టుకొని దావీదు కుమారునికి జయం, దావీదు కుమారునికి జయం అని చెప్పడం, లేకపోతే ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని చెప్పటం వల్ల ఏం ప్రయోజనం లేదు. అది మన బ్రతుకుల్లో, అది మనం బ్రతికినంత కాలము దేవునికి కృతజ్ఞులమై మనము జీవించడంలో ఉంది. ఇది ఈ మట్టల ఆదివారం అనేది ఒక ఆచారబద్ధంగా చేయటం కాదు గాని, అక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని 4 సువార్తల్లో కూడా చాలా స్పష్టంగా రాయబడింది. అంటే అది ఒకసారి రాయబడితేనే అది ఎంతో ముఖ్యం. అలాంటిది 2 సార్లు రాయబడిందంటే ఇంకా ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవాలి. అలాంటిది 4 సందర్భాల్లో కూడా అదే మాట మెన్షన్ చేయబడింది అంటే మనం ఏం నేర్చుకోవాలో తెలుసునా? మరి ఎక్కువగా ప్రభువుని స్తుతించే విషయంలో మనము నిర్లక్ష్య పెట్టకూడదు. ఎలా స్తుతించాలి అంటే, అది మన జీవితము పూర్తిగా ప్రభువుకు అంకితమయ్యేటట్టుగా, మన బ్రతుకుల్లో ప్రభువుని కనపరిచేటట్టుగా మనము ప్రభువుని పేరుకు స్తుతించడం కాదు కానీ, మనం బ్రతికినంత కాలం ప్రభువుకి కృతజ్ఞులమై ఉండేటట్టుగా మనం ఉండాలి. అందుకే ఏమి నేర్చుకుంటున్నామంటే దేవుని బిడ్డారా, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగా కానీ నోరుతో చెప్తే కాదు గాని, యేసు ప్రభువు కంటే ముందుగా ఉన్నటువంటి ప్రవక్తలు ప్రభువు యొక్క మరి దినములు చూడాలని, లేకపోతే ప్రభువు కొరకు ఆ క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నారంట వాళ్ళు. అలాగున్న వారు ప్రవక్తలు ప్రభువు కొరకు వారు కనిపెట్టారు. ప్రభువు రావడం ఆలస్యమైంది అయిన వాళ్ళ జీవితాలు ముగించుకొని వెళ్ళిన వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ప్రభువు ఎప్పుడొస్తాడు, యేసు ప్రభు ఎప్పుడొస్తాడు, మెస్సయ్య ఎప్పుడొస్తాడు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కనిపెట్టుకున్నారు. మరి అపోస్తలుల యొక్క ఉద్దేశం ఏంటి? అపోస్తలుల కంటే ముందుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అపోస్తలులకు అప్పగించబడినటువంటి పనిని యేసు ప్రభు చేసి ముగించిన తర్వాత మిగిలినటువంటి వారు చేయవలసినటువంటి బాధ్యత, వారి పని వారు సంపూర్తిగా చేసుకుంటూ వారు ప్రభువు కొరకు హతసాక్షులై ఈరోజు ప్రపంచమంతటికి సువార్తను అందించారు. కానీ ఈరోజు క్రైస్తవ్యం ఏం చేస్తా ఉందంటే, ఆచారబద్ధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వాటిల్లోనే మునుగుతా ఉన్నారు, వాటిల్లోనే ఆనందిస్తున్నారు. కానీ క్రీస్తును ఎలా కూడా ప్రకటించడానికి వారు ఇష్టపడట్లేదండి. చూడండి బ్రదర్ బిడ్డ రంగ, మీకు ఒక విషయం చెప్తాను. ఇవి జరిగిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు వారు యెరూషలేమునకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన విషయం ఏంటంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12వ వచనం. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయి వారందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలము వారి పీఠములను పడద్రోసి.
నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడి వారనెను. ఇక్కడ యేసు ప్రభువును ప్రజలు ఎలా స్తుతిస్తున్నారో మనం తెలుసుకున్నాం. అయితే యేసు ప్రభు వారు యెరూషలేమునకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేములో అంటే దేవాలయము. దేవాలయము దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? దేవాలయంలో అక్కడ అనేకులు ఏం చేస్తున్నారు అంటే క్రయ విక్రయము చేస్తా ఉన్నారు. క్రయ విక్రయములు. ఈ సందర్భంలో ఈ క్రయ విక్రయములు అనేటువంటి మాట కూడా దాదాపుగా 3 సార్లు కనపడుతుంది. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో కనపడతా ఉంది. మరి క్రయ విక్రయములు చేస్తున్నటువంటి వారిని యేసు ప్రభు ఏం చేశాడు అంటే, అక్కడ ఉన్నటువంటి క్రయ విక్రయములు చేసేటువంటి వారిని ఆయన చూసి ఆనందించాడా? ఆనందించలేదండి. వారి బల్లలను, వారి పీఠములను పడగొట్టి వారి దేవాలయం నుండి వెళ్ళగొట్టేశాడు. వారిని దేవాలయం నుండి వెళ్ళగొడితే ఏమంటున్నాడు? నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉంది. అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేసేడి వారనెను. యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయము దగ్గరకు వచ్చినప్పుడు దేవాలయములో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయో ఆయన గుర్తెరిగి ఆయన దేవాలయపు పరిస్థితులను సరిచేస్తా ఉన్నాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే ఒక సందర్భంలో ఆ దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. దేవాలయాన్ని బాగు చేయాలి అంటే దేవాలయము కంటే ఎక్కువైన వాడే బాగు చేయగలడు. మనం ఏదేదో చేయాలనుకుంటాం, దేవాలయంలో అది పెట్టాలి, ఇది పెట్టాలి, ఏవేవో చేయాలనుకుంటాం కానీ అవి కొన్నిసార్లు దేవునికి ఇష్టము లేని వాటిని కూడా మనం పెడుతూ దేవునికి ఇష్టం లేని కార్యక్రమాలు కూడా దేవాలయంలో మనం జరిగిస్తా ఉన్నాం. అది మంచిది కాదు. అయితే యేసు ప్రభు వారు క్రయ విక్రయములు చేసేటువంటి వారిని వెళ్ళగొట్టి అక్కడి నుండి పంపివేస్తా ఉన్నాడు. ప్రధాని బిడ్డారా. క్రయ విక్రయములు అంటే వ్యాపారాలు చేస్తా ఉన్నారు. దేవాలయం ఎలా ఉండాలి? దేవాలయము దేవుని మందిరము కాబట్టి అది ఉండాలి. కొంతమంది నేను అక్కడక్కడ చూస్తా ఉంటాను, దగ్గర కూర్చొని స్మోక్ చేయటం. కొంతమంది దేవుని మందిరాల్లో కూర్చొని దేవుని మందిరం ఆ కాంపౌండ్ లో కూర్చొని ఆ మందు తాగటం, లేకపోతే ఆ మందిరం ఆటలు ఆడటం, లేకపోతే కొంతమంది ఆ ముందున్నటువంటి భాగంలో హాల్లో కూర్చొని ఆ లేనిపోని ఆటలు బారకట్లు ఆడటం, ఏదేదో చేస్తూ ఉంటారు. అది దేవుని మందిరం అనేటువంటి స్పృహ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు క్రయ విక్రయములు చేయు వారిని ఆ అక్కడి నుంచి వెళ్ళగొడుతూ ఏమంటున్నాడు? నా మందిరము ప్రార్థన మందిరం అనబడును, అయితే మీరు దానిని ఏం చేస్తున్నారంట? దొంగల గుహగా. దొంగల గుహ అని ఎందుకు చెప్తున్నాడు? దొంగలు ఏం చేస్తారంటే దొంగతనాలు చేసి వాళ్ళు తెచ్చుకున్నటువంటి డబ్బును, వాళ్ళు ఏదైతే దొంగతనం చేసి తెచ్చుకుంటారో అది ఒక గుహలో దాచిపెట్టుకుంటారు. అవసరమైనప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారు? అక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళిపోతా ఉంటారు. ఈరోజు దేవుని మందిరాల్లో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే దేవుని పేరట డబ్బులు వసూలు చేయటం, క్రిస్మస్ లకు స్టార్ పెడుతున్నామని, డెకరేషన్లు చేస్తున్నామని, ఇంకొకటి ఎన్నెన్నో చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఆ డబ్బులు వసూలు చేస్తూ ప్రజల దగ్గర ఉన్నటువంటి డబ్బును దుర్వినియోగం చేస్తూ అది మందిరంలో పెడుతున్నట్టుగానే పెడుతున్నారు. అయితే దాన్ని వారి సొంత అవసరతలకు వాడుతూ ఉన్నారు. అది ఎందుకు వసూలు చేస్తున్నారో, ఎందుకు వాడుతున్నారో కూడా మరి ప్రజలకు తెలియకుండానే అది మరుగున పెట్టి కొంత సొమ్ము వాళ్ళ స్వప్రయోజనాల కొరకు, సొంత మరి కార్యక్రమాలకు, జల్సాలకు మరి వాడుతూ ఉన్నారు. అది దొంగల గుహగా చేసేడు వారుగా ఉన్నారని ప్రభు బాధపడతా ఉన్నారు. బిడ్డారా, మనము మట్టలాదివారం చేయడంలో మరి ఎంత ఆనందంగా ఉన్నామో కానీ మట్టలాదివారంలో మనం సరి చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మందిరములో ఉన్నటువంటి అక్రమాలు, క్రయ విక్రయాలు, లేకపోతే ఆ మందిరంలో మరి దాచబడినటువంటి సొమ్మును దొంగల గుహగా మార్చుకొని ఏం చేస్తున్నారంటే అది పాడు చేస్తున్నారు. కాబట్టి ఇవి సరి చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.
అది సరి చేయబడకపోతే మన జీవితంలో దేవునికి మహిమకరంగా మనం ఉండలేమండి. అక్కడ ఒకసారి కాదు కానీ ఇదే మాట కనబడుతుంది, క్రయ విక్రయం అని. విక్రయములు చేయువారు ఏం చేస్తున్నారంట? వ్యాపారాలు చేసుకుంటూ దేవుని మందిరాన్ని పాడు చేశారు. అందుకే ప్రభు చాలా బాధపడ్డాడు, ఆయన వేదన పడ్డాడు, కొరడబట్టినట్టుగా అక్కడ ఆయన కోపగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన బిడ్డారా, ఆయన చేసినటువంటి కార్యం చాలా మంచిదండి. అయితే ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తాను. మొదటిదేమో ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని ప్రజలు స్తుతించారు. అయితే రెండవది ఏంటంటే, క్రయ విక్రయములు చేయువారిని మందిరము నుండి ఆయన వెళ్ళగొట్టాడు. మరి మీకు మూడో విషయాన్ని నేను చెప్పి నేను ముగిస్తాను. మూడో విషయాన్ని చెప్పి, అక్కడ చూడండి, యేసు క్రీస్తు ప్రభువారు క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టినప్పుడు ఏం జరిగింది అంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము 15వ వచనం 15వ వచనంలో ఉన్న విషయాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అన్న మాట మీరెన్నడను చదవలేదా అని చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఇంకొక విషయాన్ని మార్కు సువార్తలో కూడా ఒక మాట నేను చదువుతాను చూడండి. అక్కడ కూడా ఇంచుమించుగా ఇలాంటిదే కొద్దిగా ఉంటుంది. అక్కడ కూడా మత్తయి సువార్త, మార్కు సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. శాస్త్రులు ప్రధాన యాజకులు ఆ మాట విని జన సమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయనను ఎలాగూ సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. చూడండి బ్రదర్ బిడ్డారా, ఇంచుమించుగా 4 సువార్తల్లో కూడా అక్కడ మనకు ఇలాంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఏంటంటే, ఆయన క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టిన తర్వాత ఏం జరిగింది అంటే, ప్రధాన యాజకులు శాస్త్రులు అనబడినటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు చేసినటువంటి పని మంచి పని చేశారు. మేము ఈ మందిరంలో ఇన్ని సంవత్సరాలు యాజకులుగా ఉన్నాం, అధికారులుగా ఉన్నాం, మరి పెద్దలుగా మేము ఉంటా ఉన్నాం, కానీ మేము చేయలేనటువంటి పని మీరు చేశారు అని సంతోషపడాలి వారు. కానీ వారు ఏం చేస్తున్నారు? సంతోషపడడం పక్కన పెట్టి క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టడం వల్ల దేవుని మందిరాన్ని మీరు దొంగల గుహగా మార్చివేశారని చెప్పింది వారిని వెళ్ళగొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసినటువంటి కార్యాన్ని బట్టి ఆయన మీద కోపంతో మండిపడ్డారంట. అంటే దాని అర్థం ఏంటి? కోపంతో మండిపడ్డారంటే వీరు కూడా క్రయ విక్రయములు చేయు వారిని ప్రోత్సహిస్తా ఉన్నారు. మందిరాల్లో వస్తున్నటువంటి సంపాదన కొరకు వీళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. వీళ్ళు కూడా వారితో కలిసి ఈ కార్యక్రమం జరగటానికి వాళ్ళు కూడా ఏకమయ్యారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారు ఎప్పుడైతే వారిని వెళ్ళగొట్టేశారో వారికి వస్తది అన్నటువంటి లాభం రావట్లేదని వారు గ్రహించారు. వారు గ్రహించి యేసు ప్రభువు మీద తిరుగుబాటు చేయాలనుకున్నారు. కొంతమంది ఆయనను ఎప్పుడు సంహరిద్దామా, లేకపోతే ఆయనను ఎప్పుడు పట్టుకొని ఆయన చంపేద్దామా, రకరకాలైనటువంటి ఆలోచనలు కనబడుతున్నాయి. నాలుగు సందర్భాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే మనకు కనబడుతున్నాయి. అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే బ్రదర్ బిడ్డారా, చూడండి, నేను చివరికి ఒక మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. చూడండి ఒక మాట, యోహాను సువార్త చూడండి 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి విషయం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని
విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచించిరి. ఇక్కడ అదే ముందు కొంతకాలం ముందు సమయంలో ఏం జరిగిందంటే, లాజరు చనిపోయినటువంటి లాజరును ఆయన బ్రతికించాడు. అయితే లాజరును బ్రతికించినప్పుడు యేసు ప్రభువునందు అనేక మంది ఎదురు చూస్తా ఉన్నారు. అయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యేసు ప్రభువును మాత్రమే కాదు, లాజరును కూడా చంపేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. కిందికి అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. అక్కడ పరిసయ్యులు అనేటువంటి వారు, శాస్త్రులు అనేటువంటి వారు, ప్రధాన యాజకులు అనేటువంటి వారు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసు. చూడండి, ఇదిగో లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతా ఉంది. మన యొక్క ప్రయత్నం ఏమైపోయినాయి? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా లోకము ఆయన వెంట, జనాలు వారి వెంట వెళ్తున్నారు, మనం ఆపలేకపోతున్నాం అని వాళ్ళు కుట్ర పన్నుతూ యేసు ప్రభువుని చంపివేయాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. బ్రదర్ బిడ్డారా, నేను ఆలోచించిన విషయం ఏంటంటే, మనము చాలా హడావుడిగా ఏదేదో చేసేసుకుంటున్నాం. కానీ దానివల్ల దేవునికి ఎలాంటి ఘనత వస్తుందో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువును వెంబడించడంలో ఉన్న ఉద్దేశం ఏంటో అది మనము గుర్తెరిగి అది ప్రభువుకి మహిమకరంగా జీవిస్తే చాలు గాని, లోకమంతా తెలుసుకునేటట్టుగా, ప్రజలందరూ తెలుసుకునేటట్టుగా ఆడంబరంగా చేయడం ద్వారా ఏం జరుగుతా ఉంది? అక్కడ ఉన్నటువంటి మత నాయకులు, ప్రధాన యాజకులు, పరిశీలనబడిన వారు, శాస్త్రులనబడినటువంటి వారు యేసు ప్రభు వెంట లోకం వెళ్తుందని వారు హృదయాల్లో విషం నింపుకుంటా ఉన్నారు. విషం నింపుకొని ప్రభువు యొక్క అడ్డును తొలగించుకోవాలనుకుంటా ఉన్నారు. ఆయన శరీర రీతిగా ఆ దినాల్లో ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన వచ్చింది ఆ కార్యం కోసం కాబట్టి, వారు మరి లేఖనాలు నెరవేరినట్లుగా ఒకవేళ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత దినాల్లో ఏం జరుగుతా ఉంది? యేసు ప్రభువుని లోకము నమ్ముకుంటుంది, ప్రజలందరూ ఆయన వెంట వెళ్తున్నారు అనేటువంటి ఉద్దేశంతోటే కదా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. చేయవలసినటువంటి రీతిలో భక్తి చేయకపోవడం ద్వారే కదా, ఆచారబద్ధమైనటువంటి వారికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఆత్మ సంబంధమైన విషయాలు మన జీవితాల్లో ఏలుబడి చేయకపోవడం ద్వారే కదా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్రమాలు, క్రయ విక్రయాలు, మందిరాలు దొంగల గుహగా మార్చబడ్డాలు, లేకపోతే ఆ దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగం కూడా దేవుని ప్రజల మీద లేయటం, ఇలాంటివి ఎన్నెన్నో చూస్తా ఉన్నాం. క్రైస్తవ జీవితంలో బ్రదర్ బిడ్డారా, మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రభువుని వెంబడిస్తున్నాము అంటే అది రహస్యంగానైనా సరే ప్రభువుకి మనం హత్తుకొని జీవించడంలో ఉంది. కానీ బహిరంగంగా ఏదేదో చేసేద్దాం, అలాగ చేద్దాం, ఇలాగ చేద్దాం, లేక వాళ్ళకు మనం వారికంటే గొప్పగా ఉండాలనేటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళడం ద్వారా దేవునికి మహిమ రావడం కంటే పక్కన పెడితే, మనుషులు సువార్తను ప్రకటించడానికి అడ్డంకులు ఎక్కువ అవుతున్నాయి. లేనిపోని కార్యక్రమాలు వాళ్ళ గురించి ఆ సువార్త ప్రకటించేటప్పుడు ఆ ఇతర దేవుళ్ళ గురించి, ఇతర దేవతల గురించి, వారి గురించి మాట్లాడటం, ఆ గ్రంథాల్లో ఇది ఉంది, ఈ గ్రంథాల్లో అది ఉందని చెప్పటం ద్వారా, లేకపోతే ఇంకా లేనిపోని విషయాలన్నీ ఎత్తడం ద్వారా ఏమవుతున్నాయి అంటే క్రీస్తు సువార్తకు అడ్డుబండలుగా మారుతున్నాయి. మనం ప్రకటించుకుంటే చాలా ధన్యత ఉంది. అందులో ఉన్నటువంటి ఆనందం, అందులో ఉన్నటువంటి సంతోషం ఇంకెందులో ఉండదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి కంటే ముఖ్యంగా మన క్రీస్తు ప్రేమను మనం ప్రకటించుకుంటే అంతకు మించిన భాగ్యం ఏముందండి? అందుకే బ్రదర్ బిడ్డారా, మనము ఏమి చేయాలి అంటే, మనకి ఇవ్వబడినటువంటి ఈ కొద్ది జీవితంలో మొదట మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మొదట మన జీవితంలో మహిమపరచబడాలి. మన క్రియల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన బ్రతుకులో, మన యొక్క నడవడికలో, మన యొక్క స్థితిగతుల ద్వారా ఆయనను మనము అవసరమైతే ప్రాణము పెట్టైనా సరే ప్రభువు కొరకి ఆయనను మనం స్తుతించే వారముగా మనం ఉండాలి.
ఏదేదో చేసి మనం స్తుతించడం కాదు. లేని వాటిని, ఉన్న వాటిని కలిపి చెరిపే విధంగా మనం ఉండకూడదు గానీ, ఉన్న కొద్ది వాటిల్లో